అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నోరూరించే ఈ కాజు మసాలా రొయ్యల ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఈ రొయ్యలను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా ఒలుచుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిలో మనం ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక పావు స్పూన్ కారం, ఒక పావు స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మేము వేసిన కారము మసాలా కారం అండి. మేమైతే కారంలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, కొన్ని మెంతులు ఇలా మసాలాలన్నీ వేసి ఆడించుకుని పక్కన పెట్టుకుంటాము. మేము వేసిన మసాలా పేస్ట్లో అయితే ఎండుమిర్చి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుంటాము. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే మనం దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, రొయ్యల్లోంచి స్లోగా వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనం ఒక పావు స్పూన్ కారం, ఒక పావు స్పూన్ సాల్ట్, ఇంకా ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి జీడిపప్పును అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా జీడిపప్పును వేసాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం దీనిలోకి కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత మనకి ఈ ఫ్రై అనేది దగ్గర పడిందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే మనకి ఈ గుమగుమలాడే కాజు మసాలా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.